అంటే వేదిక మీద చాలామంది మాట్లాడాలన్నటువంటి ఆలోచన ఉన్నా వర్షం పడుతున్న దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పర్యటనకు పోయే ముందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిపోతారు కాబట్టి వారు మాట్లాడే ముందు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు దయచేసి హైదరాబాద్లో ఇంతకుముందు కూడా చాలాసార్లు సందర్భంలో చర్చ వచ్చింది. ఈరోజు కళ్ళు మండవాలనేటువంటి అంటే మొత్తం వ్యవస్థ కుల వృత్తులు మారిపోతూ ఉంది. మంగళ షాపులు లేకపోతే డ్రై క్లీనర్లు ఇవన్నీ ఎట్లయితే ఫ్యాషన్గా అవుతాయనో కళ్ళు బార్లుగా ఇక్కడ పెద్ద పెద్ద స్టార్ హోటల్లో కూడా మంచి కళ్ళు దొరికే విధంగా ప్రకృతి పరంగా ఉండేది కళ్ళు గీతా కార్పొరేషన్ పటిష్టవంతం చేస్తాం. అటువంటి ఒక ఆర్డర్స్లో కళ్ళు దొరికే విధంగా మరి కొంత ప్రభుత్వం తరఫున దాన్ని సడలింపించే విధంగా ఉండాలని కోరుతూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు గీతా కార్మికులకు సంబంధించి ఎటువంటి సంక్షేమ కార్యక్రమం అయినా కూడా మరి వెంటనే ఇచ్చేటువంటి వ్యక్తిగా ఈరోజు బీసీ కార్పొరేషన్ నుంచి గతంలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడో ఆదరణ పథకం కింద కొన్ని మోబాయిల్లు ఇచ్చారు. మళ్ళీ గీతా కార్మికులకు మనం శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నాం. తప్పకుండా మోపెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి ఇవ్వాలని సందర్భంగా గీతా కార్మికులందరి పక్షాన కోరుతూ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభాధ్యక్షులు సోదరులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి, గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ వి హనుమంతరావు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి,